ఇదైనా మనం నమ్మిన దేవుడు గొప్పవాడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన అద్భుతకరుడు. మనలను ఆయన ప్రేమించుచున్న దేవుడు. ఆయన సన్నిధిలో మనం వేడుకున్నట్లయితే, అడిగినట్లయితే మన ప్రార్థన ఆలకించున్న దేవుడు, మనల్ని రక్షించిన దేవుడు. ఈ లోకమైన తండ్రి తల్లిదండ్రుల ప్రేమ కన్నా దేవుడి యొక్క ప్రేమ గొప్పది. ఆయనే దేవుడై ఉన్నాడు. ఆయన తప్ప మరొక దేవుడు మనకు లేరు. ఆయనే సజీవమైన దేవుడై ఉన్నారు. అతను ఆలకించిన దేవుడు, నీకు జయమిచ్చిన దేవుడు, నీతో పాటు ఉన్నవాడు, నీ సహాయకుడు, నీ రక్షకుడు, నీ మొరను వినిచున్న దేవుడు. ఆయన బలమైన హస్తాన్ని ఆయన చాచి నేను పైకి లేవనెత్తుచున్న దేవుడు. ఎంత గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన ఎన్నడూ మనల్ని మరవలేదు సంగమా. చచ్చిపోయినప్పటికీ ఆయన ఎన్నడూ మనల్ని మరవక ఎడబాయక ఈ దినము తండ్రిగా, దేవుడిగా, రక్షకుడిగా మనతో ఉంటూ అనేకమైన అపాయములను దాటిస్తూ సాక్షి బిడలుగా మనల్ని నిలబెడుతూ దినం ఆయన యొక్క సన్నిధిలో మొరపెట్టడానికి, ఆయన సన్నిధిలో అబ్బా తండ్రి అని పిలవడానికి, తండ్రి నా దేవుడు అని పిలవడానికి ఆయన మనకు ధన్యతని, అర్హతని ఆయన అనుగ్రహించి ఉన్నాడు.